రాష్ట్రానికి అన్ని విధాలా మేలు చేసే ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేసింది. అందులో భాగంగా ప్రత్యేక హోదాపై యువతలో చైతన్యమే లక్ష్యంగా ఈ నెల 25న కర్నూలులో వైఎస్ఆర్సీపీ యువభేరి తలపెట్టింది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి వెంకయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై నేతలు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజలను బలి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. స్పెషల్ స్టేటస్పై ఇద్దరు నాయుళ్లు చెరో రకంగా మాట్లాడి జనాన్ని గందరగోళంలో పడేస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్య తీర్చే ప్రత్యేక హోదా కోసం నిర్వహిస్తున్న యువభేరిలో యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా రాదని ఒకరు, వస్తా ఉంది అని ఒకరు, అంతకంటే ప్రత్యేక ప్యాకేజ్ మేలని ఒకరు కేవలం కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజలను వాళ్ళు చేయాల్సేది ఏమీ లేదు. వాస్తవానికి ఇది మన పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాలా అని చెప్పి ఏదైతే వాళ్ళు అంటా ఉన్నారో అది పచ్చి అబద్ధము. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెట్టాల్సిన అవసరము లేనే లేదు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే 24 గంటల లోపల ఇవ్వచ్చు అనేది వెరీ క్లియర్గా ఈరోజు మనం అందరికీ. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రోగ్రాం ద్వారా, ఎందుకంటే ప్రధానమైన బాధ్యత ఇక్కడ మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. అందరూ కూడా చేసి ముందుకెళ్తే కానీ ప్రత్యేక హోదా వచ్చే పరిస్థితి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటున్న కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా యువభేరి అనే పేరుతో గత సంవత్సరం నుంచి అన్ని చోట్ల అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని మేధావులందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రజలపైన కానీ ప్రత్యేక హోదా నినాదం చేసే వాళ్ళపైన పీడీ యాక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఎంత దారుణంగా ఆయన ఒక నియంతలాగా, ఒక హిట్లర్ లాగా ఆయన ప్రవర్తిస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోదలుచుకోలేదు. ప్రతిపక్ష పార్టీగా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 25వ తారీఖు నుంచి కూడా ఉధృతంగా చేయాలని మేము చూస్తున్నాము. ఈ యొక్క యువబేరు కార్యక్రమం కూడా అందరికీ జరపాలని చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని కోరుకుంటున్నాము.